Hi, hello, welcome back to Chaiti 7. So, dear student, today topic is very interesting topics. Integration inter second year student ki maths 2B నుంచి the most very important LAQs చెప్తున్నాను మీకు. సో LAQs అంటే ఇక్కడ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అని అర్థం. సో 7 మార్క్స్ వి బోర్డ్ ఎగ్జామ్లో పక్క వస్తుంది. ఇంటిగ్రేషన్ నుంచి 2 LAQs వస్తాయి. సో ఆ LAQsలో మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈరోజు మీకు ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా డియర్ స్టూడెంట్స్. సో మీరు లాస్ట్ వరకు చూడండి. సో డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో మీ ఫ్రెండ్స్కి కూడా ఒకసారి ఇన్ఫార్మ్ చేయండి. రైట్, నౌ గోయింగ్ టు ద సొల్యూషన్. Obtain the reduction formula for integration of sin power of n x into dx for an integration n is greater than 2 and deduce the value of integration sin power of 4x into dx. So dear students, మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ sin power of n x into dx అంటే దీని యొక్క ఫార్ములాని మనం కనిపెట్టిన తర్వాత sin power of 4x into dx అంటే దీని వాల్యూ కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. అర్థమవుతుందా? రైట్. సో గోయింగ్ టు ద సొల్యూషన్, లెట్ us కన్సిడర్ ఇంటిగ్రల్ ఆఫ్ nth టర్మ్ ఈజ్ ఈక్వల్ టు, ఇది మొత్తం ఇంటిగ్రల్ ఆఫ్ nth టర్మ్ కాబట్టి n ఉంది కాబట్టి ఇక్కడ ఓకేనా. ఇంటిగ్రేషన్ ఆఫ్ sin పవర్ ఆఫ్ n x into dx, దిస్ ఈస్ ద ఈక్వేషన్ నెంబర్ 1. సో ఇప్పుడు మనం ఒక కొత్త స్టెప్ని క్రియేట్ చేయాలి. ఇంటిగ్రల్ ఆఫ్ nth టర్మ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ sin power of n minus 1 x into sin x into dx. సో ఏం చేసిన ఈ స్టెప్లా చూడండి, ఇక్కడ పవర్ 1 ఉంది, ఇక్కడ పవర్ n మైనస్ 1 తీసుకున్నా ఓకేనా. ఈ రెండు అడిషనల్ చేస్తే మనకు ఇదే వస్తుంది చూడండి. సో ఇక్కడ బేసిస్ కూడా చెప్తున్నాను చూడండి, x పవర్ ఆఫ్ n మైనస్ 1 ఉంది ఇంటూ x పవర్ ఆఫ్ n ఉందనుకో, సో 1 ఉందనుకో ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు ఏమవుతుంది బేసెస్ ఆర్ ఈక్వల్స్, బేసెస్ సేమ్ ఉన్నప్పుడు పవర్ ఈక్వల్ చేస్తాం కదా, ఎక్స్ పవర్ ఆఫ్ n మైనస్ 1 ప్లస్ 1. సో ఈ రెండు క్యాన్సిల్ వస్తుంది, ఎక్స్ పవర్ ఆఫ్ n కదా. సో సేమ్ వే ఇక్కడ ఎక్స్ అంటే సైన్ ఎక్స్ అనుకోండి మీరు ఓకేనా. సో బేసెస్ సేమ్ అట్లానే చూడండి, సైన్ పవర్ ఆఫ్ n మైనస్ 1 ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ ఓకేనా. సో బేసెస్ సేమ్ సైన్ ఎక్స్ n మైనస్ 1 ప్లస్ 1, ఈ రెండు క్యాన్సిల్ వస్తే ఏమొచ్చింది ఇప్పుడు మనకు సైన్ పవర్ ఆఫ్ n x అదే వస్తుంది కదా. సో అందుకనే ఈ స్టెప్ని నేను క్రియేట్ చేసిన కాబట్టి మీకు బేసిక్తో సహా చెప్తున్నా ఇక్కడ రాసి. రైట్, సో ఇప్పుడు చూడండి, లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ నోన్ యాజ్ ద u అండ్ దిస్ ఈజ్ నోన్ యాజ్ ద v. సో దీన్ని ఈ పార్ట్ని నేను u అనుకుంటున్నా, ఈ పార్ట్ని v అనుకుంటున్నా. సో ఇంటిగ్రల్ బై పార్ట్ ఫార్ములా చెప్పండి. సో గోయింగ్ టు ద ఫార్ములా, వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా ఇది ఓకేనా. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఆ ఫార్ములా పేరు వచ్చేసి ఇంటిగ్రల్ బై పార్ట్ అంటారు ఓకేనా, బై పార్ట్స్. సో ఇంటిగ్రల్ బై పార్ట్స్ ఫార్ములా ఇక్కడ రాస్తున్నాను. ఇంటిగ్రేషన్ ఆఫ్ uv ఇంటూ dx ఇజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, u ఇంటిగ్రల్ ఆఫ్ v dx మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఫరెన్షియేషన్ ఆఫ్ u multiply of integration of v dx of all dx. So dear students, this formula is very important. సో ఇట్లాంటి క్వశ్చన్స్కి మనం ఈ ఫార్ములా పక్క వాడతాం. ఇంటిగ్రల్ బై పార్ట్ ఫార్ములా బాగా మెమరైజ్ చేసుకోండి. రైట్, సో ఇప్పుడు రాస్తున్నా చూడండి, ఇక్కడ in is equal to, సో ఇక్కడ u అంటే ఏముంది, సైన్ పవర్ ఆఫ్ n మైనస్ 1 x ఇంటూ ఏమో ఇంటిగ్రేషన్ ఆఫ్ v dx, ఇంటిగ్రల్ ఆఫ్ v అంటే ఇక్కడ ఏముంది సైన్ ఎక్స్ ఇంటూ dx మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఫరెన్షియేషన్ ఆఫ్ dy dx ఆఫ్, ఇక్కడ u అంటే ఏముంది, ఇక్కడ ఇది ఈ టర్మ్ తీసుకోవాలి, సైన్ పవర్ ఆఫ్ n మైనస్ 1 x. రైట్, అయిపోయింది ఓకేనా. నెక్స్ట్ మళ్ళీ మల్టిప్లై ఆఫ్ v dx అంటే v అంటే ఈ టర్మ్, ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఎక్స్ dx ఆఫ్ ఓల్ dx, మొత్తానికి ఇంటిగ్రేషన్ ఉంది కాబట్టి ఇక్కడ ఇంటిగ్రేషన్ ఉంది కదా. రైట్, సో ఓల్ dx ఉంది. సో డియర్ స్టూడెంట్, ఈ స్టెప్ అర్థమైందా? సో ఇంటిగ్రల్ బై పార్ట్ ఫార్ములా తోటి ఇది అప్లై చేయడం జరిగింది. ఈ స్టెప్కి ఇంటిగ్రల్ బై పార్ట్ ఫార్ములా అప్లై చేస్తున్నాను అంతే. నెక్స్ట్ ఇంటిగ్రల్ ఆఫ్ nth టర్మ్ ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ చూడండి సేమ్ రాసుకుంటున్నాను, సైన్ పవర్ ఆఫ్ n మైనస్ 1 x
నౌ డియర్ స్టూడెంట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఏమొస్తుంది? సో ఫార్ములాస్ అన్ని ఇక్కడ సైడ్కి రాస్తాను చూడండి. సిన్స్ ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ దెన్ ఈక్వల్ టు మైనస్ కాస్ ఎక్స్ గుర్తుపెట్టుకున్నానా ప్లస్ సి. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములాస్. ఈ ఫార్ములాస్ అన్ని గుర్తుపెట్టుకోండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కాస్ ఎక్స్ ప్లస్ సి. సో ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఎక్స్ ఏమొస్తుంది? మైనస్ కాస్ ఎక్స్, రైట్, మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్, ఇప్పుడు డిఫరెన్షియేషన్ ఆఫ్ ఇది మొత్తాన్ని ఎక్స్ అనుకోండి, మొత్తాన్ని మీరు ఎక్స్ అనుకుంటే, సో ఇప్పుడు చూడండి డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ ఫార్ములా చెప్పండి, ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ వన్. ఓకేనా? ఈ ఫార్ములాస్ అన్ని గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకేనా? ఈ ఫార్ములా ఇప్పుడు ఇక్కడ ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ ఫార్ములా అప్లై చేస్తున్నా. ఎన్ మైనస్ వన్ ఇంటూ సైన్ ఎన్ మైనస్ వన్, ఎన్ మైనస్ వన్ కదా, ఎన్ కావాలి కదా, ఎన్ అంటే ఏంది ఇక్కడ ఎన్ మైనస్ వన్ ఆఫ్ ఇక్కడ ఫార్ములా ప్రకారం మైనస్ వన్ ఎక్స్ ఇంటూ ఇక్కడ సైన్కి కూడా సైన్ ఎక్స్కి కూడా డిఫరెన్షియేషన్ చేయండి. సో డిఫరెన్షియేషన్ ఆఫ్ సైన్ ఎక్స్ ఏమొస్తుంది? డిఫరెన్షియేషన్ ఆఫ్ సైన్ ఎక్స్ వచ్చేసి కాస్ ఎక్స్, రైట్. సో డియర్ స్టూడెంట్స్ ఇక్కడ ఫంక్షన్, ఇక్కడ ఈ ఫంక్షన్ అనమాట, దాన్ని కూడా మనం డిఫరెన్షియేషన్ చేస్తే అప్పుడు మనకి ఇక్కడ వచ్చేది ఏంటంటే కాస్ ఎక్స్, ఇదంతా అయిపోయింది ఇప్పుడు. ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ ఎక్స్, ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఏమొస్తుంది? మైనస్ కాస్ ఎక్స్, మైనస్ కాస్ ఎక్స్. సో బ్రాకెట్ ఓపెన్ క్లోజ్, స్టార్టింగ్ నుంచి చేద్దాం, ఇంటూ డిఎక్స్. సో స్టెప్స్ బాగా అర్థం చేసుకోండి, స్లోగా చెప్తున్నా మీకు, రైట్. సో nth టర్మ్ ఆఫ్ ఇంటిగ్రల్ సైన్ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ వన్ ఎక్స్, ఈ మైనస్ ముందుకు తీసుకెళ్తున్నా, ఈ మైనస్ని ముందుకు తీసుకెళ్తున్నా నేను. సో ఇక్కడ నీట్గా రాస్తున్నా చూడండి, ఐఎన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్, మైనస్ ముందుకు తీసుకెళ్తే ఏమొస్తుంది? ఇక్కడ కాస్, ఓన్లీ కాస్ ఉంటుంది, రైట్. చూడండి ఇక్కడ ఆలోచించండి, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, ఈ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్. సో ఈ కాన్స్టెంట్ టర్మ్ ఉంది కదా, ఎన్ మైనస్ వన్ తీసుకుంటున్నాం ముందుకి, రైట్. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇక్కడ మిగిలింది ఏంటంటే సైన్ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ వన్ మైనస్ టూ, హియర్ ఇస్ ద కాస్ ఎక్స్, హియర్ ఇస్ ద కాస్ ఎక్స్, కాస్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ ఏమొస్తుంది? కాస్ స్క్వేర్ ఎక్స్. సో బ్రాకెట్ ఓపెన్ క్లోజ్, ఇంటూ డిఎక్స్. స్టెప్ అర్థమైందా పుష్పరాజ్? అర్థమవుతుందా? రైట్. సో ఇక్కడ మిగిలింది రాసుకున్నాను, కాస్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ మైనస్ ముందుకు వెళ్ళిపోయింది, ఈ కాన్స్టెంట్ టర్మ్ ముందుకు తీసుకెళ్ళినాం, రైట్. సో ఇంటిగ్రల్ ఆఫ్ nth టర్మ్ ఈజ్ ఈక్వల్ టు, ఇది సేమ్ రాసుకుంటూ వెళ్ళాలి, మైనస్ సైన్ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ వన్ ఎక్స్ కాస్ ఎక్స్ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటిగ్రల్ ఆఫ్, చూడండి ఈ టర్మ్ని సేమ్ రాసుకుంటున్నాను. ఇప్పుడు నేను దీన్ని మొత్తాన్ని కాస్ సైన్లో కన్వర్ట్ చేసుకుంటాను, ఇక్కడ సైన్ ఉంది కాబట్టి, సైన్ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ టూ ఎక్స్ ఇంటూ, సో కాస్ స్క్వేర్ ఫార్ములా చెప్పండి, ట్రిగోనోమెట్రిక్లో కాస్ స్క్వేర్ ఎక్స్ అంటే ఏం చెప్పాలి? 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్లో. సో ఇదొక ఫార్ములా, ఈ ఫార్ములాని ఇక్కడ అప్లై చేస్తున్నా, రైట్. 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. సో మొత్తం ఓల్ పార్ట్కి డిఎక్స్ ఉంది కాబట్టి ఓల్ డిఎక్స్ రాసిన. సో ఈ స్టెప్ ఇప్పుడు ఏం చేయాలి? ఈ రెండింటిని మనం మల్టిప్లై చేసుకోవాలి, రైట్. ఇంటిగ్రల్ ఆఫ్ nth టర్మ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ వన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ ఎన్ మైనస్ వన్ ఇంటిగ్రేషన్ ఆఫ్, చూడండి ఇప్పుడు మనం మల్టిప్లై చేస్తున్నాం. సో ఈ టర్మ్ మొత్తం దీనికి మల్టిప్లై అయినప్పుడు ఏమొస్తుంది? సైన్ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ టూ ఎక్స్, సేమ్ మనతోటి మల్టిప్లై చేసి సేమ్ రెండు, ఈ రెండు మల్టిప్లై అయినప్పుడు ఇక్కడ రిజల్ట్ ఏమొస్తుంది అనేది కావాలి మనకు. చూడండి సో ఇక్కడ రాస్తున్నాం చూడండి, బేసిక్ సైన్ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ టూ ఎక్స్ మల్టిప్లై ఆఫ్ సైన్ స్క్వేర్ ఎక్స్. సో బేసెస్ సేమ్, పవర్ షుడ్ బి యాడ్ కదా, సైన్ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ టూ ప్లస్ టూ వస్తుంది, మైనస్ టూ ప్లస్ టూ క్యాన్సల్. సో ఏమొస్తుంది మనకి ఇక్కడ? సైన్ పవర్ ఆఫ్ ఎన్ వచ్చింది, సైన్ పవర్ ఆఫ్ ఎన్. సో మనకి ఇక్కడ ఏం మిగిలింది? సైన్ పవర్ ఆఫ్ ఎన్. సో ఈ రెండింటిని మనం మల్టిప్లై చేస్తే ఇక్కడ మనకు వచ్చేది ఏంది? సైన్ పవర్ ఆఫ్ ఎన్ ఎక్స్. సో దిస్ ఈజ్ ద, ఇక్కడ వరకు వచ్చిందా? దిస్ ఇస్ ద ఆన్సర్. ఇక్కడ వరకు దీన్ని సింప్లిఫై చేస్తే ఇక్కడ వరకు ఆన్సర్ వచ్చింది మనకు. దీని తర్వాత ఇంకా ఉంది, సో ఇదంతా రఫ్ చేసి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, రఫ్ చేస్తాయి, రైట్. ఫస్ట్ స్టార్టింగ్ది అవసరం పడుతుంది మనకు. సో ఈ స్టెప్ తర్వాత కంటిన్యూషన్ చేస్తున్నాను. ఇంటిగ్రల్ ఆఫ్ nth టర్మ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ వన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ మైనస్, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్.
సో డియర్ స్టూడెంట్ ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే n-1ని ఇక్కడ 2 పార్ట్స్ని మల్టిప్లై చేస్తున్నా అండ్ ఇంటిగ్రల్ కూడా సపరేట్ చేసుకుంటున్నా. n-1 ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ పవర్ ఆఫ్ n-2x ఇంటూ డిఎక్స్ మైనస్ n-1 ఈ n-1 దీన్ని కూడా మల్టిప్లై చేస్తున్నా. n-1 ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ పవర్ ఆఫ్ nx ఇంటూ డిఎక్స్. సో ఏం చేశాను ఈ స్టెప్ n-1 తోటి మల్టిప్లై చేయడం జరిగింది. రైట్, అర్థమైందా? రైట్. సో ఇంటిగ్రల్ ఆఫ్ nth టర్మ్ ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ సేమ్ రాసుకుంటున్నాను, మైనస్ సైన్ పవర్ ఆఫ్ n-1 x ఇంటూ కాస్ x ప్లస్ n-1. సో డియర్ స్టూడెంట్స్ ఇక్కడ ఇంటిగ్రల్ ఆఫ్ nth టర్మ్లో ఇక్కడ n ఉంటే ఇక్కడ ఏముంది, n ఉంది కదా, ఇక్కడ ఏం రాయొచ్చు, n-2 అంటే ఇక్కడ ఏం రాయొచ్చు, ఇంటిగ్రల్ ఆఫ్ nth టర్మ్ ఆఫ్ n-2 రాసుకోవచ్చు. n-2 ఎందుకంటే ఇక్కడ n-2 ఉంటే ఇక్కడ n-2, ఇక్కడ n-3 ఉంటే ఇక్కడ n-3. సో ఇంటిగ్రల్ ఆఫ్ nth టర్మ్ ఫార్ములా బట్టి ఇక్కడ తీసుకుంటున్నా. ఓకేనా? సో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ పవర్ ఆఫ్ n-3 ఇలా ఉందనుకో, ఇంటూ డిఎక్స్ ఉందనుకో, అప్పుడు మీరు ఏం రాయొచ్చు, దీనికి n-3 రాసుకోండు, nth టర్మ్ ఆఫ్ n-3 అని అర్థం. ఓకేనా? సో అలా ఇక్కడ n ఉంటే ఇక్కడ ఏం రాయడం జరిగింది, మనకు n రాయడం జరిగింది కదా. సో ఇక్కడ n-1 ఉంటే ఇక్కడ n-1 ఉండాలి. మరి ఇక్కడ n-2 ఉంటే ఇక్కడ ఏముంటుంది, n-2 ఉన్నట్టు. సో అలానే సో ఈ ఫార్మేట్ని ఏం చేసుకుంటున్నా అంటే నేను ఇంటిగ్రల్ nth టర్మ్ ఆఫ్ n-2 ఇంటిగ్రల్ ఆఫ్ nth టర్మ్ ఆఫ్ n-2 మైనస్ n-1. ఈ టర్మ్ అంతా అయింది. ఇప్పుడు ఈ టర్మ్ని ఇట్లా మార్చుకున్నా. ఈ టర్మ్ని ఏం చేసుకోవచ్చు, ఫ్రమ్ ద ఈక్వేషన్ నెంబర్ 1 ఇంటిగ్రల్ ఆఫ్ nth టర్మ్ కదా. సో ఇంటిగ్రల్ ఆఫ్ nth టర్మ్ జస్ట్ n ఉంటే ఇక్కడ n వస్తుంది. సో ఈ కన్వర్షన్ రావాలి మనకు, n-2 ఉన్నప్పుడు n-2, n ఉన్నప్పుడు n. అర్థమైందా? ఈ స్టెప్ అర్థమైందా? రైట్. సో ఈ n-1 ఉంది ఇక్కడ చూడండి, n-1 ఇంటూ ఐ సఫిక్స్ n ఉంది కదా ఇక్కడ. సో ఇంటిగ్రల్ ఆఫ్ nth టర్మ్, ఇక్కడ ఇంటిగ్రల్ ఆఫ్ nth టర్మ్ ఉంది. ఈ రెండింటిని ఒక సైడ్ తీసుకుంటున్నా, in ప్లస్ n-1 in. రైట్. ఈ అంత టర్మ్ ఇక్కడ తీసుకెళ్ళినా అంతే, మైనస్ సైన్ పవర్ ఆఫ్ n-1 x ఇంటూ కాస్ x ప్లస్ n-1 ఇంటిగ్రల్ ఆఫ్ n-2. ఓకేనా? సో డియర్ స్టూడెంట్స్ అర్థమైందా ఈ స్టెప్ అక్కడ తీసుకెళ్ళినా. సో ఇది మనకు అవసరం లేదు ఇప్పుడు. రైట్. సో ఇక్కడ ఏముంది, in కామన్ తీసుకోండి, ఇంటిగ్రల్ ఆఫ్ nth టర్మ్ కామన్ తీస్తే నథింగ్ ఇన్ 1 ప్లస్ n-1 బ్రాకెట్ ఓపెన్ క్లోజ్. ఓకే, మైనస్ సైన్ పవర్ ఆఫ్ n-1 x ఇంటూ కాస్ x ప్లస్ n-1 ఇంటిగ్రల్ ఆఫ్ n-2. రైట్, అర్థమవుతుందా? రైట్. సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఇక్కడ -1 + 1 క్యాన్సిల్ చేసుకుంటే in ఇంటూ n ఉంటుంది, ఇక్కడ ఓన్లీ n ఇంటూ ఉంది కాబట్టి మైనస్ సైన్ పవర్ ఆఫ్ n-1 x ఇంటూ కాస్ x ప్లస్ n-1 in-2. రైట్. సో ఇప్పుడు మనకు ఓన్లీ inఏ కావాలి కదా, ఇంటిగ్రల్ ఆఫ్ nth టర్మ్ కావాలి కాబట్టి ఇవన్నీ ఇక్కడ పంపించేస్తా. ఇంటిగ్రల్ ఆఫ్ nth టర్మ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ పవర్ ఆఫ్ n-1 x ఇంటూ కాస్ x. ఓకేనా? ప్లస్ n-1 in-2 డివైడెడ్ బై n. ఓకేనా? సో ఈ మొత్తానికి డివిజన్ చేసుకున్నాం. ఇప్పుడు సపరేట్గా రాసుకుందాం. nth టర్మ్ ఆఫ్ ఇంటిగ్రల్, ఓకేనా, మైనస్ సైన్ పవర్ ఆఫ్ n-1 x ఇంటూ కాస్ x డివైడెడ్ బై n. ఓకేనా? డివైడెడ్ బై n, ఈ టర్మ్కి n డివైడ్ చేసిన, ఈ టర్మ్కి n అంటే ప్లస్ n-1 బై n రాసుకుంటున్నా, n-1 బై n in-2. సో దిస్ ఈజ్ ద ఫార్ములా. in అంటే ఇక్కడ ఏంది, in అంటే ఏంది, ఇంటిగ్రల్ ఆఫ్, సో ఇక్కడ రాస్తున్నా చూడండి, ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ nx ఇంటూ dx ఈజ్ ఈక్వల్ టు in అంటే అదే కదా, ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1. సో ఇక్కడ ఆన్సర్ మొత్తం ఇక్కడ ఉంది చూడు, మైనస్ సైన్ పవర్ ఆఫ్ n-1 x ఇంటూ కాస్ x బై n ప్లస్ n-1 బై n I సఫిక్స్ n-2. సో దిస్ ఈజ్ ద ఫార్ములా డియర్ స్టూడెంట్స్. చూడండి, చెప్పిన ఫార్ములా వచ్చేసింది. సైన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ద సైన్ పవర్ ఆఫ్ nx ఇంటూ dx ఫార్ములా ఇది అనమాట. ఓకేనా? సో ఇంకా కాలేదు, ఆన్సర్ ఉంది, ఇంకా కొంచెం ఉంది.
ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ పవర్ ఆఫ్ 4x ఇంటూ డిఎక్స్. సో దీని వాల్యూ కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? సో జస్ట్ ఫార్ములా మాత్రమే మనం తీసుకొచ్చాము ఇప్పుడు. సో దీని వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? రైట్, ఇదంతా రఫ్ చేసేసి ఈ ఫార్ములా తోటి దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం మీకు. రైట్, ఇప్పుడు మనం దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ పవర్ ఆఫ్ 4x ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, సో డియర్ స్టూడెంట్స్ ఈ ఫార్ములాని బట్టి మనం ఆన్సర్ చేస్తాం. చూడండి, సో ఈ ఫార్ములా ఇక్కడనే ఉంది మనకు. ఇక్కడ ఎన్ ప్లేస్లో ఎవరంటే, ఇక్కడ ఎన్ ప్లేస్లో ఎవరంటే 4 అని అర్థం. ఓకేనా? ఎన్ ప్లేస్లో ఏంది 4, ఎందుకంటే ఇక్కడ పవర్లో ఎన్ ఉంది, ఇక్కడ పవర్లో 4 ఉంటే ఎన్ ఈక్వల్ టు 4 అన్నట్టు. సో చూడండి, ఇక్కడ అప్లై చేయండి. మైనస్ సైన్ పవర్ ఎన్ మైనస్ 1 అంటే ఇక్కడ 4 మైనస్ 1 ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ డివైడెడ్ బై ఎన్ అంటే ఏంది ఇక్కడ, ఎన్ అంటే ఏంది ఇక్కడ 4 ప్లస్ ఎన్ అంటే ఇంత 4 మైనస్ 1 బై 4 ఐ 4 మైనస్ 2. సో ఇక్కడ 4 మైనస్ 2 వస్తుంది. సో ఈ స్టెప్ అర్థమైందా? ఫార్ములా నుంచి ఇక్కడ పవర్ 4 ఉన్నప్పుడు ఇక్కడ ఎక్కడెక్కడైతే ఎన్ ఉంటుందో అక్కడ 4 పెట్టుకుంటూ వెళ్ళాను అంతే. ఓకేనా? ఫార్ములాని బట్టి రాయడం జరుగుతుంది. సో ఈ ఫార్ములా మనకు అవసరం లేదు కదా ఇప్పుడు. రైట్, సో చూడండి, ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే దీనికి సింప్లిఫై చేయాలి. ఇప్పుడు ఈక్వల్ టు మైనస్ సైన్ పవర్ ఆఫ్ 4 మైనస్ 1 అంటే ఎంత 3 సైన్ క్యూబ్ వస్తుంది. సైన్ క్యూబ్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ బై 4. ఓకేనా డియర్ స్టూడెంట్స్, అర్థమైందా? రైట్, ప్లస్ 4 మైనస్ 1 ఏమొస్తుంది 3 బై 4 I2 వచ్చింది. 4 మైనస్ 2 అంటే ఎంత, 4 మైనస్ 2 అంటే 2. సో మళ్ళీ మనం I2ది కనిపెట్టాలి కాబట్టి దీన్ని ఈక్వేషన్ నెంబర్ 2 కింద కన్సిడర్ చేసుకుందాం. స్టార్టింగ్లో ఈక్వేషన్ నెంబర్ 1 అనుకున్నాం, ఇక్కడ ఈక్వేషన్ నెంబర్ 2. ఇప్పుడు మనం I2 ఫైండ్ అవుట్ చేయాలి మళ్ళీ. సో I2 ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో ఇక్కడ సైడ్కి రాస్తాం. I2 అంటే ఇంటిగ్రల్ ఆఫ్ nth టర్మ్ ఫార్ములా వాడాల్సిందే మళ్ళీ. ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ పవర్ ఆఫ్ nx ఇంటూ డిఎక్స్. చెప్పండి, ఇంటిగ్రేషన్ ఇప్పుడే ఫార్ములా రాశాను కదా, మీరు చెప్పాలి, గుర్తుండాలి ఫార్ములా. మైనస్ సైన్ n మైనస్ 1 x ఇంటూ కాస్ ఎక్స్ బై n ప్లస్ n మైనస్ 1 బై n ఐ n మైనస్ 2. సో ఈ ఫార్ములాలో I2 కనిపెడుతున్నాను. ఇప్పుడు n అంటే ఇక్కడ ఏంది, నేను I2 కనిపెట్టాలి కదా, ఎందుకంటే I2 తెలవాలి, మళ్ళీ I2 కావాలి మనకు. దీన్ని కూడా రెడ్యూషన్ చేయాలి మళ్ళీ, రిడక్షన్. రైట్, మైనస్ సైన్ పవర్ ఆఫ్ 2 మైనస్ 1 n అంటే 2 మైనస్ 1 x ఇంటూ కాస్ ఎక్స్ డివైడెడ్ బై 2. n అంటే 2 కదా. రైట్, ఇక్కడ 2 మైనస్ 1 బై 2 ఐ 2 మైనస్ 2, 2 మైనస్ 2 0 అయిపోతుంది. సో దెన్ I2 ఈజ్ ఈక్వల్ టు సైన్, సో 2 మైనస్ 1 అంటే ఓన్లీ 1 వస్తుంది కాబట్టి సైన్ ఎక్స్ రాసుకుందాం. సైన్ ఎక్స్ అండ్ కాస్ ఎక్స్ బై 2. ఇయర్ 2 మైనస్ 1 అంటే ప్లస్ 1 బై 2 వస్తుంది. ఇక్కడ I2 అంటే I0 0 అంటే ఏందో మళ్ళీ దీన్ని కనిపెట్టాలి ఇప్పుడు. ఓకేనా? సో I0 0 అంటే నాన్న ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ పవర్ ఆఫ్ 0x అని అర్థం. సో మంచిగా రాస్తాను చూడండి, సైన్ పవర్ ఆఫ్ 0x ఇంటూ డిఎక్స్. సో గుర్తుపెట్టుకోండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎనీ పవర్ ఆఫ్ 0 1 అంటే 1 ఇంటూ డిఎక్స్ అన్నట్టు. ఇంటిగ్రల్ ఆఫ్ 1x చూడండి, 1 ఇంటూ డిఎక్స్ ఏమొస్తుంది, ఎక్స్ ప్లస్ సి కదా. రైట్, ఎక్స్ ప్లస్ సి అంటే కాన్స్టెంట్ ఉన్నప్పుడు ఎక్స్ వస్తుంది. అంటే ఇది మొత్తానికి I2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ ఎక్స్ అండ్ కాస్ ఎక్స్ డివైడెడ్ బై 2 ప్లస్ 1 బై 2 ఎక్స్. సో అర్థమైందా? I0 అంటే ఇక్కడ ఏంది, ఎక్స్ ప్లస్ సి అని అర్థం. సో ప్లస్ సి ఇక్కడ అనమాట. ఓకేనా? అర్థమైందా? I2దే కనుక్కున్నా, ఈ I2 ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేస్తా. దిస్ ఈస్ కన్సిడర్ యాజ్ ఈక్వేషన్ నెంబర్ 3. ఈక్వేషన్ నెంబర్ 3 సబ్స్టిట్యూటెడ్ ఇన్ ద ఈక్వేషన్ నెంబర్ 2. రైట్, ఈజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ క్యూబ్ ఎక్స్ కాస్ ఎక్స్ డివైడెడ్ బై 4 ప్లస్ 3 బై 4 బ్రాకెట్ ఓపెన్. దెన్ I2 వాల్యూ మొత్తం మళ్ళీ ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేయాలి. మైనస్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ డివైడెడ్ బై 2 ప్లస్, సో ఇక్కడ 1 ఇంటూ ఎక్స్ బై 2 రాసుకుందాం, ఎక్స్ బై 2 ప్లస్ సి, లాస్ట్లో కాన్స్టెంట్ ప్లస్ సి తీసుకుందాం. రైట్, అర్థమైందా డియర్ స్టూడెంట్స్? ఇదంతా ఇక్కడ కాపీ చేయడం జరిగింది. రైట్, ఇప్పుడు మల్టిప్లై చేసుకుందాం మనం. మైనస్ క్యూబ్ ఎక్స్ సైన్ క్యూబ్ ఎక్స్ కాస్ ఎక్స్ బై 4 ప్లస్, ఇవి ప్లస్ ఇంటూ మైనస్ వస్తుంది ఇక్కడ,
మల్టిప్లై చేసుకుంటే ఏమొస్తుంది 3/8 4 2 8 sin x అండ్ cos x రైట్ sin x అండ్ cos x వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మల్టిప్లై చేసుకుంటే ప్లస్ వస్తుంది. సో 3x/4 2 8 ప్లస్ c. సో దిస్ ఈస్ ద ఇంటిగ్రల్ ఆఫ్ sin power ఆఫ్ 4x into dx. సో దిస్ ఈస్ ద ఆన్సర్ డియర్ స్టూడెంట్స్. నేను కొంచెం స్లోగా చెప్పాను అర్థం కావాలని. సో ఐ యు అండర్స్టాండ్, అర్థమైందా పుష్పరాజ్? సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లాస్ట్ వరకు పేషెన్స్గా విన్నందుకు చాలా థ్యాంక్ యూ నాన్న మీకు. సో ఇలాంటి క్వశ్చన్స్ పక్కా బోర్డ్ ఎగ్జామ్లో ఒకటి వస్తుంది. ఇట్లాంటి nth టర్మ్ ఫార్ములా క్వశ్చన్స్ ఇంటిగ్రేషన్ నుంచి పక్కా ఒక క్వశ్చన్ వస్తుంది. సో మీరు ఒకసారి రివిజన్ చేసుకోండి ఈ క్వశ్చన్కి. సో కాస్ పవర్ ఆఫ్ n, tan పవర్ ఆఫ్ n, కొసెక్ పవర్ ఆఫ్ n, కాట్ పవర్ ఆఫ్ n, సీకెంట్ పవర్ ఆఫ్ n. సో రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? బాయ్ నాన్న, బాయ్.